మనము అటువంటి సమయం కొరకు మనం సిద్ధపడుతూ దేవుని యొక్క మహిమాత్మక మన ప్రతిష్టూ ప్రశ్నించడానికి సెలవిచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఈ భాష ఎప్పుడు ఓదమంటున్నాడు, ఈ ఓడలు ఎప్పుడు ఓదమంటున్నాడు, ఎందుకు ఓదమంటున్నాడు అనే సంగతి మనం నేర్చుకుంటూ నేర్చుకున్న దానిలో గురించి ఇంకా ప్రభు మనం చెప్తూ ఆ దినోత్సవం కంటే ఘనాంధకారంగా ఉంది, మహా అంధకారమైన దినముగా ఉన్నది కనుక అప్పుడు మీకు వెలుగు కావాలంటే అప్పుడు దొరికే పరిస్థితులు లేదు. వెలుగు ఉండని వాళ్ళని మీకంటే చక్కబెట్టుకోవాలంటున్నారు. ఇంటికి చక్కబెట్టుకోవాలి. చక్కబెట్టుకున్న పరిస్థితులు మన జీవితంలో ఉండటానికి జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకోవాలంటున్నది చక్కబెట్టుకోవాలి, సిద్ధపడటానికి ఒక మంచి వస్తూ ఉంటున్నాడు అన్నమాట. ఆ జీవితం ద్వారా ఏంటి అంటే దేవుని యొక్క సత్య సువార్త అలాగే ఆ వాక్యం వల్ల కూడా జీవిస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని బట్టి నీకు సిద్ధపరుస్తూ అంటే ఎగ్జామ్స్ లేటప్పుడు ఎగ్జామ్ మనం దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు నేను ఉన్న సబ్జెక్ట్ మొత్తం నేను టీచర్ ఉంటూనే నా మనసు ఏం చేస్తుంటే ఎగ్జామ్ వచ్చేసి ఏం చేసేది సరిగా ఉంటుంది రాదని తెలుసుకోలేదు. ఒకవేళ నేను ఆ ఇంటిగా సిద్ధపడలేదు అనుకోండి, ఆ టైం దగ్గరికి వచ్చి ఇక్కడ నాలో వైద్యపోతూ ఉంటుంది అంటే చెప్తూ ఉన్నాడు. మనము చీకటిలో ఉన్నవారి వల్లే కాదు, వెలుగులో ఉన్నవారిగా నడుచుకుంటామని చెప్పేసి దేవుని ఆశ్చర్యకరుడు మనదే. ఆశ్చర్యకరుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దినం గురించి వచ్చిందో 2 వచ్చింది. ఆ దినం అంధకారంలో మహాంధకారము పంపుతుంది, మేఘములు గాఢంగా ఉదయ కాంతి కనబడినట్టు అవి కనబడుతున్నాయి. ఉదయ కాంతి కనబడుతున్నట్టుగా ఆ సూచనలు ఏం చేస్తున్నాయి, కనబడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితులన్నీ కనబడుతూ ఉన్నాయి. లోకములు ఎక్కడ చూసినా కానీ ఆ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క సూచనలు కనబడుతుంది. కనుక ఏమంటున్నాడే వాక్యమునే కూడా కొన్ని సిద్ధపరిచిగా ఉండాలి. పిల్లలు ఏదండి హెచ్చరిక చేసుకోమని వాక్యంగా మనం సిద్ధపరుచుకునే వారిగా ఉండాలి. నేను కొన్ని సంవత్సరాల మధ్య ఉపవాస ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలంగా ప్రభు దినాన్ని మాత్రం చేస్తున్నాను. ప్రార్థనకు ప్రతిఫలంగా నువ్వు చూడవలసిన సంతోషం, నువ్వు చూడవలసిన ఆనందాన్ని నువ్వు ఆ వేరే దృష్టితో నీ మనసును అక్కడ పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలి, సిద్ధపడాలి. ఇక్కడ నువ్వు ఎదుర్కొన్నట్లుగా ప్రభు ముందు మార్గాన్ని సిద్ధపరుస్తున్నట్లుగా మనం ఉండాలని దేవుని యొక్క చదివిస్తాము. ఆ ప్రభు ముందు అంటే ప్రభు వెనకబెట్టి మన ముందు వాక్యం ద్వారా మనం అడిగితే సిద్ధపడాలి అంటారు. అది వనములు గొప్ప సమూహము. ఆ వ్యక్తి కనబడేటువంటి వనములు గొప్ప సమూహం. ఇంకొక ముందు ఇప్పుడు అతి చెప్పలేదు, ఇతరుల కరకరములకు అటు అంటే ఇంతకు ముందు అటువంటిది లేదు. మనము అదిగా ఆ భయంకరమైన జ్వరం వస్తుంది, అదే ఇంతకుముందు వచ్చింది. అదిగా ఫలానా జరిగింది, నవమాసాలలో జరిగింది, అర్థమాసాలలో జరిగింది, వేసే కాలంలో జరిగింది అని చెప్పుకోవటానికి ఆధారం లేదు. ఇంతకు ఎప్పుడు కూడా జరగనటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ పిక్చర్ తర్వాత చికెన్ మీద అవసరంలో పడి వస్తారు. అటువంటి పరిస్థితులు ఉండేవి అని జ్ఞాపకం లేదు. వాటి ముందర అగ్ని మండుతున్నది, వాటి వెనుక మంట కాలుతున్నది. అది రాకములకు భూమి ఏదైనా చోట కూడా ఉంటుంది. అవి వచ్చి పోయిన తర్వాత ప్రపంచపడిన వేదిని విడువపడక భూమి మీద ఎడారి వలె ఆదాయము. అది రాకముందు భూమి ఏదైనా చోటలాగా ఉంటుంట. ఏదైనా చోట అంటే ఫస్ట్గా ప్రశస్తాంగంగా ఉంది. అది వచ్చిపోయిన తర్వాత ఎడారిగా మారిపోయినట్టు పరిస్థితులు అంటారు. ఇక్కడ మన జీవితంతో ప్రజలు ఏం చేస్తూ ఉన్నా, ఎందుకు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా, నేను ఎడారిగా ఉంటానంటున్నారా? ఎడారిగా ఉన్న దానిని పచ్చగా చేయాలని ఆయన మన కొరకు దిగి వచ్చాడని మనం ఆలోచన చేస్తే ఎడారి భూమిని కస్తూర పుష్పములు పూసేటువంటి భూమిగా మార్చాలని దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం. అందుకే బోర ఓడండి అంటున్నారు. బోర ఊరే దేని కొరకు అంటే నువ్వు ఎడారిగా మార్చని కాదు,
నువ్వు అరణ్యంలో మార్గానికి కాదు, నీలో నుంచి వచ్చేదమ్మా. వచ్చేదమ్మా 35 అధ్యాయం మొదటి వచ్చిన అరణ్యములో ఎండిన భూమిని సంతోషించును. అది బహుగా పూర్తి ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. అనేది దేవుని యొక్క పిల్లలంగా రాజా ఊడుతూ ఉన్నప్పుడు, సువార్తలను హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు, ఉదకవంటి హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు, హెచ్చరికకు లోపడుతుంది. లోపడిన జీవితాన్ని దేవుడు ఎట్లా మారుస్తానంటే, అరణ్యమును ఎండిన అభ్యులను సంతోషించడం, ఎండిన భూమి సంతోషించేటట్టుగాను అడవి వెళ్ళకి అస్థూర పూర్తిగా ఆయన చేస్తూ ఉన్నాడు. తర్వాత అది బహుగా పూర్తి ఉల్లసిస్తున్నాను, బహుగా పుష్పించేదిగా ఉందని దేవుని యొక్క కలిగిస్తుంది. అంతేకాదు పూర్తి అంటే ఏంటంటే ఉల్లసించి సంగీతంలో పాడును అని అప్పుడు దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే దీనివల్ల నేను నిన్ను తీర్చేస్తాను అంటున్నారు. ఎప్పుడు ఆ కార్యం జరిగిందంటే అరణ్యములాగా ఎండిన భూమిలాగా తన బ్రతుకున్నప్పుడు ఆజ్ఞను దేవుడు ఏం చేస్తున్నాడు, మారుస్తూ ఉన్నాడు. దేవుడు ఉల్లసంగా చేస్తూ ఉన్నాడు. కనుక నేను దినమంతా నా జీవిత కాలం అంతా నిన్నే తీర్చిస్తాను, నిన్నే తీర్చిస్తాను, నిన్ను ఎందుకు ఆడతానని చెప్పేసి అప్పుడు మన ఒక్కొక్కరి జీవితాన్ని కూడా దేవుడు ఆ రీతిగా సిద్ధపడతారని, ఒక్కొక్కరి జీవితాన్ని కూడా దేవుడు ఆ రీతిగా మేలుపడతారని, అందరికీ ఇష్టపడడానికి కాదు, అంధకారానికి మహాంధకారంలో కాదు, ఆ మహాంధకారానికి దేవుని యొక్క మాటని జాగ్రత్త దేవుడు ఆ కార్యాన్ని తెలుసుకున్నాడు. ఎంతో ముందు అభివృద్ధి ఏదైనా ఉందంట, ఏదైనా మాట్లాడుతూ ఉండాలి. పట్టుదలప్పుడు నిన్ను వాక్యం ద్వారా నీకు హెచ్చరిక చేసుకున్నప్పుడు నీవు లోపడకపోతే ఏదైనా చోట ఏమవుతుందంటే ఎడారిగా మారుతుంది. ఎడారిగా ఉన్నదాన్ని ఏదైనా చోటలాగా మార్చడానికి మహామహిమను చేసి భూలోకానికి ఆయన దిగి వచ్చిన దేవుని మాట విని సిద్ధపడుతూ ఉంటే నిజంగా ఆ ఎడారి సృష్టించేదిగా ఆయన చేస్తూ ఉన్నాడు. సృష్టించిన పుస్తకాన్ని బట్టి అది ఉల్లసించి సంగీతములతో మరి దేవుని సృష్టించేదిగా సంతోషించేదిగా ఉందని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఎడారిలో ఉన్న పుష్పాల గురించి చెప్తున్నాడా, దేవుని సన్నిధిలో ఉన్న బిడల గురించి చెప్తున్నాడంటే ఇన్నోలోనే ఈ భాష అవ్వడం, దేవుని సన్నిధిలోనే దేవుని సంఖ్యలోనే మన జీవితాలు ఈ విధంగా మార్చబడాలని అది జ్ఞాపకం చేస్తున్నారు. రాబోతున్న దినాలు ఈ విధంగా ఉంది. మన దినం చేస్తూ వచ్చే ద్రాక్ష వనం వేస్తున్నారు. ఆ వనమును పలు రక్కటి చెట్లు కానీ దక్ష మొదలు కానీ పెరుగుతూ ఉంటుంది. అవి కట్టిరచ్చబడకపోతే, అవి తీసివేయబడకపోతే వాటిని ఏం చేస్తున్నంట, వాటితోనే బలిసిపోయేటట్టుగా చేసేస్తాడు. లేకపోతే మోగానికి కూడా ఆజ్ఞాపిస్తాను, వర్షం కురవపోకుండా అని చెప్పేసి చెప్తున్నాను. ఈ సంగతి దాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎడారిలోకి నా బ్రతుకు, అరణ్యములని నా బ్రతుకు ఏదైనా చేత వల్ల మార్చబడాలని ఆలోచన మన జీవితంలో ఉండాలని చుట్టూ దూర పోదామని చెబుతున్నారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. దూర సిద్ధపడతానగా నువ్వు హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు సిద్ధపడటానికి, నువ్వు జాగ్రత్త పడటానికి, వాక్యాన్ని నీ వినికిలో పెట్టుకు వాక్యానుసారంగా ప్రభులందరూ ఉల్లేఖించడానికి, ప్రభు మార్గం నడవటానికి లేదు ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తర్వాత చూసినప్పుడు 4వ వచనం, వాటి రూపములు గుర్రముల రూపముల వంటి రౌతుల వల్ల అవి పరిగెత్తుతూ వస్తున్నాం. ఆ దినాలు ఎట్లా ఉంది, ఆ పరిస్థితి ఎట్లా ఉందంటే రూపములు గుర్రముల రూపములు వంటి గుర్రాలు ఎప్పుడు కనబడుతూ ఉంటాయి. యుద్ధానికి సిద్ధం చేసి ఆ యుద్ధానికి సిద్ధం చేసిన గుర్రం ఎట్లా ఉంటుందంటే యోగ భక్తులతో దేవానికి చెప్తూ ఉన్నాను. సిద్ధం చేసిన ఆ యొక్క గుర్రం అంటే, యుద్ధానికి సిద్ధం చేసిన గుర్రం అంటే అది కట్టి చెప్పుడు వింటే దానికి ఇంకా రోషం ఎక్కువైపోతున్నాం. నమస్కారమాట యోగ గ్రంథం 1
యోబు గ్రంథం 39వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. అది ఆయుధదారులను ఎదుర్కొనబోగును, అది భయముకు చేసి దానిని హెచ్చరించి నీకు అందకును. ఖడ్గములు చేసి వెనుకకు తిరగదు, ఖడ్గాన్ని చేసి అది వెనుకకు తిరిగేది కాదు. అంటే ఇప్పుడు చెప్తున్నాడు, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాటి రూపములు గుర్రముల రూపం మంచిది. ఆ దినాలు ఎట్లా ఉంది అంటే ఖడ్గాన్ని చేసి వెనుకకు తిరిగే పరిస్థితులు కాదు, ఖడ్గాన్ని తెలియాలని మళ్ళీ ఖడ్గం చేసుకునే పరిస్థితి. వీటి పరిస్థితులు మనం చూస్తే, వీటి దినాలు మనం గమనిస్తే ఏ విధంగా ఉందో, దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడో, బ్రతుకులు ఏ విధంగా ఉంటారని ఆలోచన కలిగి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడో గమనించవలసిన వారిగా ఉన్నాం. ఆ విధంగా ఉన్నాం. రౌతుల వల్ల అవి పరిగెత్తిస్తూ చేయనట్లు, అగ్నిలో కాలుతూ ధ్వనిపోయినట్లు, శుద్ధములకు శుద్ధమైన తీరులు ధ్వనిపోయినట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేస్తూ ఉన్నాయి. దేని గురించి చెప్తున్నాడు? ఆ గాఢాంధకారము ఏమని తెలుస్తుంది. కనుక నువ్వు సిద్ధపడు, నువ్వు జాగ్రత్త పడు. నీ బ్రతుకులు ఎడారి నుంచి బ్రతుకును దేవునితో అట్లాగా మార్చుకునేటట్టుగా సిద్ధపడు. దేవుని కొరకు సృష్టించేటట్లుగా, దేవుని కొరకు ఫలించేటట్లుగా, మన యొక్క హృదయాన్ని సిద్ధపడుకునేటట్లుగా మనం ఉండాలి అని ఇప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తే ఆ రోజున వాటిని చూసి జనులు వేదన నుండిను, అందరి ముఖములు చల్లబారును. వాటిని చూసి మనుషులు వేదనలు ఉండేవారిగా ఉన్నారు. ఆ పరిస్థితిని చూసి వేదనలు ఉండేవారిగా ఉన్నారు. అందరి ముఖాలు కూడా చల్లబారుతూ ఉన్నది పరిస్థితులు. అంటే చల్లబారుతామని ఇక మనకు ఏమి చేయలేము అనే నిరుత్సాహ పరిస్థితి ఈరోజు మన జీవితంలో. అటువంటి నిరుత్సాహంలో ఉన్న మన జీవితాన్ని ఉత్సాహంలో తీసుకెళ్ళినట్లుగా దేవుడు అంటున్నాడు, నన్ను వెతకండి, మీ హృదయాలకు ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. నిరుత్సాహపడకోకుండా దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకుని కలది. ఆ దినము చల్లబారినట్లుగా, ముఖం కూడా చల్లబారినట్లుగా ఉన్నప్పటికీ కూడా జ్ఞాపకం చేస్తాం. ఎగ్జాంపుల్లో వ్యక్తికి సిద్ధపడి ఉంటే, చదివి ఉంటే ఆ వ్యక్తి ఎట్లా ఉంటుంటే ఎగ్జామ్ దినం దగ్గరకు వచ్చే కళని కూడా సంతోషంగానే ఇంకొక రోజు ఉంటే రాజేస్తాను అయిపోతుంది. అట్లా అదే విధంగా చదవని వ్యక్తి ముఖం ఏం చేసుకుంటే దగ్గరకు వచ్చే కొంచెం చల్లబారిపోతా ఉంటుంది. అంటే సిద్ధపడు అంటాను. సిద్ధపడకపోతే ముఖాలు ఏమవుతుందంటే చల్లబారిపోయింది. తర్వాత గమనిస్తూ వేరే వచ్చింది. బలాఢ్యులు పరిగెత్తినట్లు అవి పరిగెత్తుతున్నవి, సూర్యులు పరాక్రమములను ప్రాకారములను ఎత్తినట్లు అవి గోడలు దాటుతున్నవి. ఆ దినం ఎట్లా ఉంది, ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే బలాఢ్యులు పరిగెత్తినట్లుగా అవి పరిగెత్తుతూ ఉన్నవి. ఇది అంత వేగంగా వస్తూ ఉన్న దినాలు. మరి మనం సిద్ధపడవలసింది కూడా వేగముగా త్వరగా సిద్ధపడాలి. మీరు త్వరగా వస్తుంది, మీరు కూడా త్వరగా సిద్ధపడాలి. మనకు బస్సు 9 గంటలకు బస్సు అంటే మనం 11 గంటలకు సిద్ధపడతాం. 8:30 అంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం, త్వరగా సిద్ధపడుతూ ఉన్నాం. మనకు దేవుని యొక్క వాక్యం సహాయిస్తూ ఉంటుంది. అవి ఆ దినమును పరిగెత్తి ముందు వస్తూ ఉన్నాం. బలాఢ్యుడు మామూలుడు కాదు, బలాఢ్యుడు బలము పరుగు పనులు చేసే బలము కలిగిన వ్యక్తి చేస్తే అందరికంటే ముందు పరిగెత్తుతూ ఉన్నాం. అట్లా వస్తూ ఉంది అంటే అదేనా పరిగెత్తుకుంటూ వస్తున్నాం. తర్వాత సూర్యుడు సాకారములను ఎత్తినట్టు అవి గోడలు దాటుతూ ఉన్నవి. గోడలు దాటేస్తూ ఉందంట. సూర్యుడు సాకారం ఎత్తినట్లుగా గోడలు దాటేస్తూ ఉన్నాయి. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోగొట్టున్నవి. ఆ దినాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అరీతిగా ఒకదాని మీద ఒకటి దొక్కులాడక అవన్నీ చక్కగా పోతున్నాయి. ఆయుధముల మీద పడులను శోభ విడువవు. పట్టణముల్లో నక్కముక్కల పరిగెత్తుతున్నవి. గోడల మీద ఎక్కి ఎండలోకి పరబడుతున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీల్లో గుండా పరబడుతున్నవి. కూడా నా దినాలు దొంగ వచ్చినట్టుగా కిటికీలో గుండా
గోడల మీదుగా ఎక్కి ఇళ్లలోకి చొరబడుతుంది. కనుక కుటుంబమా, మీరు జాగ్రత్త చేసుకోవాలి. కుటుంబమా, మీకు మీరు సిద్ధపడాలి. మీ కుటుంబంలోకి మీ గోడల మీదకి ఎక్కి రాకముందు, మీ చుట్టూలో ఉండే అది దూరకం ముందు మనం జాగ్రత్త పడాలి, మెలకు కలిగి ఉండాలి. అందుకే ఈ దూరం సియోనులో ఓడండి, సంఘములో తెలియచేయండి అని చెబుతున్నది. అది బలాఢ్యుడు బయలుదేరుతున్నట్లుగా వస్తున్న జనాలు జాగ్రత్త పడండి అని చెప్తూ ఉన్నారు. తరగతి చదవచ్చు. వాటి భయము చేత భూమి కనిపిస్తున్నది, ఆకాశము కత్తెరలుతున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుతూ ఉన్నది, నక్షత్రములకు కాంతి తప్పుతుంది, మొత్తము చుట్టంతా కూడా ఏం జరుగుతుంది, కదిలించబడుతుంది. ఒక మనిషి రుజువు కాదు, చదువుతున్నాను మళ్ళీ. వాటి భయము చేత భూమి సంతరించబడుతూ ఉన్నది, తర్వాత ఆకాశము కత్తెరలుతూ ఉన్నది ఆ దినాలు చూసి, తర్వాత సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుతూ ఉన్నది. ఇంటూ ఉన్న వార్తల్లో వింటూ ఉన్నాం. అదిగో పలానా శాస్త్రవేత్తలు ఎక్కడ చెప్పారు, పలానా వారు ఎక్కడ చెప్పారు చూస్తూ ఉన్నాం. అది వస్తూ ఉన్న ఎట్లా వస్తుంది, బలాఢ్యుడు పరిగెత్తుకున్నట్టుగా పరిగెత్తుకొస్తూ ఉన్నాయి. కనుక జాగ్రత్త అని సరి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. నక్షత్రంలో కాంతి తప్పుతూ ఉన్నది. 11వ వచనం, యెహోవా తన సైన్యమును నడిపిస్తూ మూడోళ్ళలో గర్జిస్తున్నాడు. ఆయన దండము బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు. ఇప్పుడైనా మీరు వాసం ఉంది కన్నీరు దుఃఖిస్తూ మనఃపూర్వకంగా ఇది నా యొక్కకు రండి. ఈ దూరం ఎందుకు ఇస్తున్నాడు అర్థమైంది. ఇప్పుడు ఆయన యొక్కకు రావటానికి అది ఏదేని చోటను ఎదహరిగా మార్చబోతుంది. అది బలాఢ్యుడు పరిగెత్తుకొచ్చినట్లుగా వస్తూ ఉన్నాయి. అంతేకాదు అది సాకారం యొక్క సూర్యుడు వరే గోడలు ఎక్కుతూ ఉన్నాయి, ఇళ్లలోకి తెరబడుతూ ఉన్నాయి, కిటికీల్లో కూడా దూరుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కనుక రండి తిరిగి అని ప్రభు పిలుస్తూ దేవునికి మహిమ కలిగిన అన్నట్టు క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు అని మనం అవుతుంది. అయితే ఇప్పుడు ఆ సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మీకేం పర్వాలేదు మీ పక్షంగా నేనున్నాను అని ఏం చేస్తాడంటే చెబుతూ ఉంటాను. మీ పక్షంగా నేనున్నాను అని అంత్యక్రీస్తు చెబుతూ ఉంటాను. వాటిలో రాయబడింది సమాధానం శాంతి చెబుతూనే ఉంటారు. శాంతి ఉండేటట్టు మేము చేస్తాం, సమాధానం ఉండేటట్టు మేము చేస్తూ ఉంటామంట. అంటూ ఎంత జనాలు అటువంటి జనాలు ఏం జరుగుతుంది, అలాగే పరిగెత్తుకుంటున్నట్లుగా ఆ పరిస్థితులు వచ్చేస్తుంది. కనుక జాగ్రత్త పడి మీకేం పర్వాలేదు, మీ పక్షంలో మీకేముందా, దేవుడు కరువు వస్తుందని చెప్తే కరువును పోషించడం ఏముందా అంట, పోషించడం ఏముందా, ఎవరు మాట ఇది అబద్ధ క్రీస్తు ఏముండము. ఆ పరిస్థితిని చూసి నిజంగా సిద్ధపడం. అది గోడల మీద తెచ్చుకొస్తుంది, అవి కిటికీలు తండ్రులకు వస్తూ ఉన్నాయి, ఆ దినాలు వస్తూ ఉన్నాయి, సిద్ధపడాలి. కానీ లోకం ఏం చేస్తుందంటే సిద్ధపడలేకపోకుండా మేమున్నాం అని చెప్పే పరిస్థితులను అందుకే జ్ఞాపకం చేసుకోండి. ఎవరి పక్షంగా నీవు ఉన్నావో ఏ రీతిగా నువ్వు సిద్ధపడాలో ఎవరు జ్ఞాపకం చేసుకో. తిరిగి రండి అని ఎందుకు పిలుస్తూ ఉన్నాడో అర్థం చేసుకో. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, పెద్ద వాతావరణం ఉంది, ఏం పర్వాలేదు, మనకు ఆయుధాలు ఉన్నాయి, మేమున్నాం, మీరు వైపుల్లో అవసరం లేదు అని ఒక పక్కన ఆబోదు. దేవుడు ఏమంటున్నాడు, ఆ పరిస్థితులు చూసి నా యొక్క రండి పరిగెత్తుకుని అంటున్నాడు. ఆయన యొక్క రాణితో ఒక లోకం చేసింది అబద్ధపు బోధతో నిత్యం పర్వాలేదు మేమున్నామని చెప్పిదా. కనుక దేవుని బిడ్డలుగా వాక్యం చెప్తుంది. వాక్యము పెట్టి మనం ఏ రీతిగా తిరగాలో జ్ఞాపకం చేస్తూ చెబుతూ ఉంది. వాక్యం చెప్పిన మాటలు, వాక్యంలో దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చే మాట. కనుక నెరవేర్చబడుతూ ఉందని చెప్పేసి మనం అజాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలిగి ఉండాలి, మెలుగు కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపరచడానికి అంటూ ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉంది, తర్వాత కన్నీరు వెళ్తూ దుఃఖించుతూ మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి,
గుర్రాలు రథాలు పరిగెత్తుకుంటూ ఉన్నట్లుగా ఉండే పరిస్థితులు. ఇప్పుడైనా మీరు ఆ యుద్ధకరం ఉపవాసం అన్నది కన్నీరు విడవండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్న దేవుని దగ్గర మనం ఏ రీతిగా ఉండాలో మనం చెప్తాం. జ్ఞాపకం చేస్తున్న దేవుని దగ్గర జ్ఞాపకము తెచ్చుకుని మనం బ్రతికే వారంగా ఉండాలి. ఏం జ్ఞాపకం తెచ్చుకుని? ఆయన చెప్పిన మాట నా వద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తుంది. నా యొక్క వచ్చిన వాడు పరిగెత్తుకుని నా యొక్కకు వచ్చిన వాడు సురక్షితంగా ఉంటాడు, వాడు బయలుదేరకుండా గడుపుతాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనాలు ఇస్తాం. ఆ మాటలు జ్ఞాపకం తెచ్చినప్పుడు దేవుని యొక్కకు రావు. దేవుని యొక్కకు రాకుండా ఏం పర్వాలేదు అని చెప్తే వాటి తెలుసు జీవితాలు ఏమవుతుంది అంటే ఏదైనా చోట జీవితాలు ఎడారిగా మార్చబడుతుంది. ఎడారిగా మార్చడానికి కాదు, మహామహిముడు జీవితానికి కూడా కనిపిస్తుంది. ఎడారి లాంటి జీవితాన్ని ఏదైనా చోట్లగా మార్చడానికి అలాగే మీకేం పర్వాలేదు అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే కుటుంబాల నాశనం అయిపోతుంటారు. ఏం పర్వాలేదు టీవీ మీద కాల్చే వేసుకోండి, ఏం పర్వాలేదు అంటే కుటుంబం అంతా ఏమవుతుంది? అంకితం అయిపోతుంది, కుటుంబమే నాశనం అవుతుంది. అక్కడ ఏం పర్వాలేదు సర్దుకుని చెప్తూ ఉంటాం. వచ్చే పరిస్థితులన్నీ బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి దగ్గరగా చేరే వారిని మనం జ్ఞానం ఎక్కువైపోయింది. లోక జ్ఞానము అది కూడా చెప్పారు చెప్పలేదు చెప్పు. కాబట్టి ఈ జ్ఞానం ఎక్కువ అవుతున్న కొలది మనం ఏమనుకోవాలి? అంధకార దినం వస్తూ ఉంది, గాఢాంధకార దినం వస్తూ ఉంది, అది దగ్గర వచ్చేస్తుందని చెప్పేసి మనం సిద్ధపడే వారుగా ఉండాలి అంటున్నారు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి గుర్తిస్తూ మనపూర్వకంగా తిరిగి నా యొక్కకు రండి అని దేవుని యొక్కకు రావటానికి అంత త్వరపడే వారిగా మనం ఉండాలి. దేవుని యొక్కకు రావటానికంటే ఎక్కడికి? దేవుని సన్నిధికి వస్తే దేవుడే మనకు ఏం చేస్తుంటే మార్గం చూపిస్తాం. గుర్రాలు రథాలు ప్రశ్నించుకునే మార్గం చూపిస్తాం. కిటికీలు ఎక్కుతున్నా, గోడలు ఎక్కుతున్నా ప్రశ్నించుకునే మార్గం చూపిస్తాం. తిరిగిరండి, ఇదే యెహోవా మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యమును కలవాడును శాంతమూర్తి అత్యంత కృపగలవాడునై ఉంది. తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడింది కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. హల్లెలూయా. మంచి దేవుడిగా జ్ఞాపకం చేసుకోండి. మీరు తిరిగి వచ్చి ఆ దేవుని దగ్గర ఏమంటే కరుణా వాత్సల్యత ఉన్నది ఉంది కాబట్టి లోపల గడిపినంత గడిపేస్తాను. కరుణా వాత్సల్యత అని చాలు తీసుకుంటాడు. నిర్లక్ష్యము స్వభావము ఆయన నిర్లక్ష్యం ఉండకూడదు. మనం లక్ష్యము చేసేవాడిగా మనం ఉండాలి. ఆయన పిలిచిన లక్ష్యం పెట్టేవాడిగా మనం శాంతమూర్తి అత్యంత కృపగల వాడినై ఉంది. తాను ఉద్దేశించిన కీడను చేత పశ్చాత్తాపడింది కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన కట్టు తిరగండి. హృదయాలు కట్నం చేసుకోవద్దు, హృదయాన్ని చింపుకోనండి. అంటే కన్నీరు విడుస్తూ వేదన పడుతూ నా కోట నా ప్రాకారం అని చెప్పేసి ఆయన బట్టి మనం తిరిగేవారుగా ఉండాలి అని దేవుని యొక్క లేఖనాలు. ఒకవేళ ఆయన మనసు చూసుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యాన్ని ప్రాణార్పణను మీకు దీవెనగా అనుగ్రహించును. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే పరిశుద్ధ లేఖనాల్లో మొదటి అధ్యాయం చూస్తే వారికి నైవేద్యం లేదు, ప్రాణార్పణం లేదు. ఎందుకని అనగా వారి చేసిన తిరుగుబాటుని బట్టి మనుషులు ఉండకోకుండా పోతూ వచ్చింది. అంతకుతో పనులు ఏం చేస్తున్నారు? ప్రభు దగ్గర తీసుకెళ్తున్నారు. అనర్పణంగా నైవేద్యంగా వారు తీసుకెళ్తున్నారు. అయితే అటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా పోయారు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మీరు తిరిగి వస్తే మళ్ళా ఏమని గ్రహిస్తారంట? దీవెనగా మీ దేవుడు అని యెహోవాకు తగిన నైవేద్యమును అనార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అని మీ దేవుని సన్నిధిలో